రైట్, మరో కాలర్ ఉన్నారు, ఇంతియాజ్ కాల్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. ఇంతియాజ్ గారు అడగండి మీ ప్రశ్న. హలో, నమస్తే సార్. నేను చూస్తా ఉన్నానండి మీ ప్రోగ్రామ్. బేసిక్గా ఇంతకు ముందు కూడా 4-5 days గా నేను కొంతమందిని గమనిస్తున్నాను. విశ్వసనీయత గురించి, నమ్మకం గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీదే క్వశ్చన్ రేజ్ చేసేంత సీన్ వీళ్ళకైతే లేదండి టీడీపీ వాళ్ళకి. బేసిక్ గా రామారావు గారు ఓపెన్ గా వచ్చి జామాత దశమ గ్రహ అని చెప్పి అంత పబ్లిక్ గా అన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారికి అసలు వాల్యూ లేదని అర్థమైపోయింది. సో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల గురించి మాట్లాడాల్సినంత పని అయితే లేదు, ఆ వినే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. రెండోది, ఈ రోజు సార్ 2-3 పథకాలకి నేను టీవీ న్యూస్ లో ఈవినింగ్ కూడా చూస్తున్నప్పుడు న్యూస్ చూశాను. కొన్ని పథకాలకి వచ్చి బేసిక్ గా ఎలక్షన్ కమిషన్ వల్ల అమౌంట్ రిలీజ్ కావట్లేదు, మెయిన్ గా ఈ టీడీపీ వాళ్లే వెనకుండి కంప్లైంట్ చేసి ఆ పథకాలకి అమౌంట్ రిలీజ్ కాకుండా చేస్తున్నారనే దాని గురించి కూడా కొన్ని న్యూస్ చూశానండి బయచుకొని. సో ఎందుకు వీళ్ళకి ఇంత కడుపు మంట? జనాలు వీళ్ళకి ఓటేసేస్తారు, వీళ్ళకి ఇంత ఇదన్నప్పుడు నమ్మకంగా ఉండాలి కదా. పథకం ఆల్రెడీ ఇప్పుడు ఏదో కొత్తగా తెచ్చిన పథకం కదా, పసుపు కుంకుమ లాంటి పథకం కాదు కదా సార్ ఇది. 5 ఏళ్లుగా నడుస్తున్న పథకాలు, లాస్ట్ పేమెంట్లు ఉంటాయి, లాస్ట్ టర్మ్స్ ఉంటాయి. ఆ అమౌంట్ ని కూడా వీళ్ళు ఎందుకు వాళ్ళ కడుపు మంట తీసుకుంటున్నారు జనాలకు హింసించి? ఎండలో చూస్తే ఈ రోజు పేదలు ఎంత కష్టపడుతున్నారు, పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళందరూ వృద్ధులు ఆ విధంగా పింఛన్ల కోసం కష్టపడుతున్నారండి. ఒకటా రెండా సార్ ఉసురు పోసుకుంటున్నారు ప్రతి ఒక్కరిది, చనిపోతున్నారు చాలా మంది. ఇవన్నీ చూసే వాళ్ళకి నాకు నిజంగా ఆశ్చర్యం ఏంటంటే సార్, మనుషులకి ఈ మానవత్వం అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది? 24 గంటలు ఒక గెలవడానికి ఏదన్నా చేసేసి, ఎంతన్నా మాయ చేసేసి, తప్పుడు మాటలు మాట్లాడి పవర్ లోకి వచ్చారు. కానీ ఇప్పుడు చూడండి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎలక్షన్ కమిషనే కొట్టింది చెబుతూ. ఇలా ప్రతి ఒకటి 2 కాదు, ఏదన్నా గెలవడానికి ఎంత దూరం వెళ్తారు వీళ్ళు? ఎప్పుడు వీళ్ళు బాగుపడతారు? ఇదా మనకు కావాల్సిన రాజకీయం. నేను బేసిక్ గా నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో టీడీపీ సార్, బీజేపీతో కలిశారనే ఒక రీజన్ తోనే మానేశాం మేము. ఒక మాట మీద నిక్కచ్చిగా నిజాయితీగా నడుస్తున్న ప్రతి వర్డ్ ని డెలివర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను. 1 year, నేను 2 years గా ఫాలో అవుతున్నాను ఆయన్ని. లాస్ట్ ఎలక్షన్ లో కూడా బాగా నేను చాలా బాగా గమనించాను. ఇంత ఒక మాట మీద ఇంత విలువిచ్చే మనిషి ఇలా ఉంటారా, ఇలా కూడా ఉంటారా అని చెప్పి చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన కోసం వచ్చి ప్రచారం చేసి ఆయన కోసం ఓటేయడానికి కూడా వస్తున్నాం సార్. మళ్ళీ ఇలాంటి మనిషి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళకి నోరు ఎట్ట వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన ఫోటో ఎందుకు పెడతారంటారు, ఇదెందుకు ఆయన అలాంటి మంచి మహానుభావుడు ఫోటో పెట్టుకోకుండా రాక్షసుల ఫోటో పెడతారా? థ్యాంక్ యూ అండి. ఇంతియాజ్ గారు, మీరు అన్నట్టు ఈ యొక్క చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి విలువలు అనేటువంటి ఆయనకు ఎప్పుడూ లేవు, మొదటి నుంచి కూడా. విశ్వసనీయత అనేటువంటిది ప్రజల్లో అసలు లేదు. అతన్ని ఓన్లీ 1-2 కులాలకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మేలు చేసుకోవడానికి ఆయన ప్రయత్నం. కానీ మీరు అన్నట్టు ఈ ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఇతర కులాలు కావచ్చు, బీసీలు అన్నా కూడా మొదటి నుంచి ఆయనకు చిన్న చూపే. ఈవెన్ నాయి బ్రాహ్మణులు వెళ్ళి పాపము ఏదో ఆ దుర్గగుడి పైన మాకు జీతాలు పెంచిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లు అందరూ వెళ్తే ఏం మాట్లాడతారు, ఆ తోకలు కత్తరిస్తా అని వాళ్ళని అంటాడు. తర్వాత ఎస్సీలని పాపం ఎంత అవమానాలంటే, ఎవరైనా కూడా దళితులు ఎస్సీల కుటుంబాల్లో పుట్టాలనుకుంటారా ఎవరన్నా కూడా అని అంటారు. అంటే ఆయనకు ఒక మొదటి నుంచి కూడా ఎలాంటిదంటే కనుక ఆ మైండ్ సెట్ ఒక అహంభావంతో. వాళ్ళ భార్య భువనేశ్వరి గారు కూడా మొన్న కూడాను ఒక ఆడియో కూడా లీక్ అయింది. ఇష్టం వచ్చినట్టు చెత్తపుట్టలో పుట్టిన వాళ్ళు మీరు, పెద్దింటోళ్ళం మేము అంటే వాళ్ళకి మనస్తత్వం, పెత్తందారి యొక్క మనస్తత్వము అలానే ఉంది చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ కూడా. అందుకనే ప్రజలకంతా కూడా ఏదో మ్యానిపులేట్ చేసుకొని, మీడియాని మేనేజ్ చేసుకొని, మనీతో రాజకీయాలు చేశారు. కానీ ఈరోజు డిజిటల్ యుగం వచ్చింది. 1970-80 అనేటువంటిది దశకం పోయింది. ఈరోజు డిజిటల్ యుగం వచ్చింది కాబట్టి మీలాంటి వాళ్ళు కానీ వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కూడాను ఇమ్మీడియట్గా ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు అనేటువంటిది క్లియర్గా అర్థం చేసుకొని ఈనాడు పేపర్ నమ్మట్లేదు, వాళ్ళ మాటలు నమ్మట్లేదు, వాస్తవాలు తెలుసుకొని వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. దాంతోనే ప్రజాస్వామ్యం అనేటువంటిది కొంచెం బతికి బట్ట కట్టుతుంది.